సార్ బాలకోటే గారు సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్ మరి ఏపీ ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. ఒకవైపు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వరుసపెట్టి విడతల కొద్దీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మరోవైపు జనసేన, టీడీపీ నుంచి ఇంకా అభ్యర్థుల లిస్టు ప్రకటించలేదు. మరి దగ్గరలో ఉంది కాబట్టి ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది. అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు కూడా ఎంతో ఉద్యమాలు చేశారు. అమరావతి కోసం ఎప్పటినుంచో ఫైట్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు. మొన్న జర్నలిస్ట్ భరద్వాజ్ గారు కూడా చెప్పడం చూస్తున్నాం. మరి మిమ్మల్ని ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని సంప్రదించడం జరిగిందా టికెట్ కోసం అని? మీరు కూడా నందిగామ నుంచి టికెట్ ఆశిస్తున్నారని విన్నాం మరి. మరి మీరే ఒపీనియన్ ఏంటి సార్? మీరు ఎమ్మెల్యేగా టికెట్ దొరికే అవకాశం ఏమన్నా ఉందా లేదా? ఏమంటారు సార్ మీరు? ఆదిత్య గారు ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ సిద్ధమైంది, ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవును, కొట్లాట కూడా స్టార్ట్ అయిపోయింది. ఆయన సిద్ధం అంటూ ఆయన సభలు పెడుతున్నారు. రా కదిలిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సభలు పెడుతున్నారు. అవును, అంతా హోరాహోరీ జరుగుతుంది. 4 రోజులు జరిగితే మీకు పెద్ద ఎత్తున పని వస్తుంది. అవును. ఈ నేపథ్యంలో ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి లేదా మాలాంటి వాళ్ళకి ఏంటి మీరు ఎటు వెళ్తున్నారు అనేది మీ ప్రశ్న. అవును. ఇప్పుడు మీరు గుమగుమలాడే వంటకాలన్నీ తయారు చేస్తారు సార్. మీరు కొత్తిమీర వేస్తారు, అల్లం వేస్తారు, నూనె పోస్తారు, కారం వేస్తారు, అన్నీ వేస్తారు, పొగలు గమ్ముతూ ఉంటుంటుంది. కానీ ఒకటి వేయకపోతే ఆ గుమగుమలాడే వంటకం రుచించదు. ఏంటిది అది? ఉప్పు. ఉప్పు. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది. ఏ ఉద్యమంలోనైనా ఏ ఎన్నికల ప్రక్రియలోనైనా ఉప్పు లేకుండా ఉపకారం ఉండదండి. ఉండదు. ప్రజా ఉద్యమాల్లో రాణించే వాళ్ళకి, తొడగొట్టే వాళ్ళకి, మేసం తిప్పేవాడికి యుద్ధంలో భాగం ఇవ్వాలి. అప్పుడు యుద్ధం చేస్తాం, ఇప్పుడు యుద్ధం చేస్తాం. కాబట్టి ఇది చట్టసభల ప్రక్రియ కాబట్టి సాధారణంగా రాజకీయ పక్షాలు ఏం చేస్తాయంటే ఏదో పక్షులకి ఇద్దాం అనుకుంటాయి. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు వాళ్ళే పక్షులకు ప్రాధాన్యత ఇచ్చే పని చేస్తుంది. దాని మూలాన యుద్ధం కలవదు సార్. మీరు అన్నట్టుగా రేపటి చట్టసభల ప్రక్రియలో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీతో అదే మాట్లాడుతున్నాం. రేపు చట్టసభల ప్రక్రియలో ఉద్యమ శక్తులుగా ముఖ్యంగా దళిత బహుజన కులాల భాగస్వామ్యం ఉండాలని కొట్లాడుతున్నాం, విన్నవించుకుంటున్నాం, ఆ ప్రక్రియలో ఉన్నాం. ఎందుకంటే ప్రజలు వాటిని ఆశిస్తారు సార్. ఈ రోజున ఏంటంటే మీరు చూడండి, ఇప్పుడు నదిలో నీళ్ళు కనుక ఎలా అయితే ఎక్కువసేపు అలాగనే ఉంటే ఏమవుతుందంటే నీరు కూడా ఆ పొలంలో నీరు పాడైపోతుంది. కొత్త నీరు వస్తూనే ఉండాలి. అందుకని ఎన్నికల యుద్ధంలో కానీ రాజకీయ పార్టీల యొక్క జీవితంలో కానీ ఒక కొత్త నీరు, కొత్త నెత్తురు ఇవన్నీ రావాలి. మీ గతంలో నేను చాలాసార్లు సభలో విన్నా. ఈ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే అన్నారు, లోకేష్ గారు కూడా అన్నారు, ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 40% కొత్త వ్యక్తులకి, కొత్త శక్తులకి, కొత్త రక్తానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పి వాళ్ళే ప్రామిస్ చేశారు సభల్లో. ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నాం. మాలాంటి వాళ్ళం కూడా ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటనే అలా తీసుకుంటే మంచిదని చెప్పేసి అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పని చేస్తున్నారు. మీరు అక్కడ కూడా చూడండి. ఇప్పుడు ఆయన సర్వే రిపోర్టులు దగ్గర పెట్టుకున్నాడు. పలానా ఆదిత్య ఈ అసెంబ్లీ స్థానంలో గెలవడు అని అనుకున్నప్పుడు వెంటనే ఆదిత్యాన్ని పిలిచేసి పక్కన పెట్టేసేసి ఇంకా సంపత్ కుమార్ గారిని పెట్టేసేసి ఆయనకి ఇస్తున్నాడు, నీకు చెప్తున్నాడు. అవును. ఇప్పుడు అక్కడ కులము, అక్కడున్న ప్రాంతము, ఆ స్థితులను బట్టేసేసి అంటే మార్పు చేసుకుంటున్నారు. మరి మార్పు చేసుకోకపోతే మరి ఓడిపోయిన వాళ్ళందరికీ బ్యాటింగ్ ఇచ్చి పంపిస్తే మరి డక్అవుట్లే కదా. అందుకని చెప్పిన ప్రతిపక్ష పార్టీలు కూడా మార్పు చేసుకోవాలని చెప్పేసి అని ప్రజలు కోరుతున్నారు. మీలాంటి వాళ్ళు అడుగుతారు. మొన్న మా భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా వీడియోల్లో కూడా ఇదే చెప్తారు. అసలు అక్షరముక్కు తెలిసిన ప్రతి వాళ్ళు కూడా ఇదే చెప్తారండి. ఎన్నికల యుద్ధంలో కొత్త శక్తులు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజల తరఫున మాట్లాడే గలాలకి, స్వరాలకి కాస్త విలువనిస్తే రాజకీయ పక్షాలు కూడా ఏమైనా వాళ్ళ దగ్గర ఏమైనా మరకలున్నా కూడా మరకలు కాస్త కల్పించవు అనే చెప్తారు ఎవరైనా. ఇది నేను చెప్పటమే కాదు, తెలంగాణ పోరాటమైనా ఆంధ్రప్రదేశ్లో పోరాటాలైనా కూడా ప్రజల భాగస్వామ్యం కలిగిన నాయకులకు ఇవ్వాలి. గతంలో ఉండేవాళ్ళు అలా. మీరు ఎన్టీ రామారావు గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళు ఏంటంటే ఓ ప్రజాబాహువుల నుంచి వచ్చిన నాయకులను చూసేవారు. చూసి ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే విధంగా కులాల సమతుల్యత కూడా పాటిస్తూ ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులుగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి అసెంబ్లీ ఎన్నికల దానిలో కూడా తప్పనిసరిగా మా సామాజిక కులాల తరపున, ముఖ్యంగా నా సామాజిక కులం తరపున మేము సీరియస్గానే ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడి చట్టసభలో ఉండే ప్రయత్నం
చేయబోతున్నాం, చేస్తాం. ఇందులో జంకటం ఏమి ఉండదు. ఓకే. నేను ఆల్రెడీ 1500 రోజు అమరావతి ఉద్యమంలోనే నేను కొన్ని వేల మంది ఉన్న మహిళామణుల తల్లుల సాక్షిగానే ప్రకటించాం. మా అంబేద్కర్ గారు ఏం చేసిందంటే రాజ్యాంగం రాసి కూర్చోలా. ఆ రాజ్యాంగం అమలు అవ్వాలంటే ఏం చేయాలి? చట్టసభల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఆయనే పోటీ చేశాడు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరిగే వేదనలకి మీరు ఇందాక మనం మాట్లాడుకున్న డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఈ వేదనలకి పరిష్కారాలు ఎవరు చెప్తారు? అవును. ఆ చట్టసభల్లో ఉంటేనే వాటికి సంబంధించిన పరిష్కారాలు. మీకు ఒక మాట చెప్తాను సార్. రీసెంట్లీ రాజమండ్రి నుంచి ఒక అతను నా దగ్గరకు వచ్చాడు. 40 సంవత్సరాల వయసు. బాలకోటయ్య గారిని కలవాలి అని చెప్పేసి వచ్చాడు. ఎవరో నెంబర్ ఇచ్చారు, వచ్చారు, నన్ను కలిశాడు. ఏంటన్నా అన్న, ఎస్సీ కమిషన్ కలవటానికి వెళ్ళాను, ఎస్సీ కమిషన్ చైర్మన్ కలవలేదన్నా, నా బాధ చెప్పుకోవటానికి నీ దగ్గరకు వచ్చాను. ఏంటన్నా అన్న, నా భార్య పొలంలో పని చేస్తుంటే 2 వ్యక్తులు అత్యాచారం చేసి పొలంలోనే బావిలో పడేశారన్నా, పైన మూతేశారు. నేను అమ్మాయి కనిపించడం లేదని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకున్నా. 3 రోజుల తర్వాత బావి దగ్గర అమ్మాయి శవం స్మెల్ వస్తుంటే పని వాళ్ళందరూ కూడా చూశారు. చెప్తే వెళ్ళి శవాన్ని తెచ్చుకున్నా. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా. 20 రోజులు తిప్పుకున్నాక కేసు కట్టారు. ఆ కుండ మంత్రి అడ్డం పడ్డాడు. ఒకరిని అరెస్ట్ చేశారు, ఒకరిని వదిలేశారు. వాడు కూడా 10 రోజుల్లో బెయిల్ వచ్చాడు. ఈ కేసు కట్టడం కారణంగా వాళ్ళు అగ్రవర్ణాలు అవ్వటం కారణంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాకు 8 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందన్నా. ఇప్పటివరకు రూపాయి బెల్ ఇవ్వలేదు. డిఎస్పీ ఛార్జ్ షీట్ పెడితేనే ఈ డబ్బులు వస్తాయంట. ఆయన పెట్టడం లేదు, నువ్వేమైనా పెట్టించగలవన్నా అని నన్ను అడిగాడు. ఓకే. నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే పెడతాడా? ఏం చేయాలి? అది జరగాలంటే ఎక్కడ ఉండాలి? నేను మీరే ఉండాలి అక్కడ. చట్టసభల ప్రక్రియలో ఉండాలి. అవును. ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎమ్మెల్సీ గానో చట్టసభల ప్రక్రియలో భాగస్వామ్యం కలిగితేనే కార్యనిర్వాహక వర్గం మాట ఉంటుంది. కార్యనిర్వాహక వ్యవస్థ ఎక్కడుంటుంది? రాజకీయ వ్యవస్థ కింద ఉంటుంది. నిజాయితీగా అయితే అసలు అక్కర్లేదు, ఆయన చేయొచ్చు. డిఎస్పీ గారు చేస్తాడు ఆ పని. ఆయన ఛార్జ్షీట్ పెడితే డబ్బులు వస్తాయి అతనికి. అంటే భార్యను కోల్పోయి, అంటే చంపబడ్డ డబ్బుల కోసం కూడా చచ్చేలా తిరుగుతున్నాడు. అది క్రింది కులాల పరిస్థితి. కాబట్టే మేము అడుగుతున్నాం. మేము చట్టసభల ప్రక్రియలో పోదామంటే మేము ఏదో లెక్కేసుకోవడానికి బోట్లలా, వెనకేసుకోవడానికి అసలు బోట్లలా. ఆ సామాజిక వర్గాన్ని మేలు చేయటం కోసమని మేము మాట్లాడుతున్నాం. దీనిని ఎంతవరకు స్వీకరిస్తారో పెద్దలు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, నా కోసం కష్టపడే వాళ్ళు కానీ, ఇదే తపన మాకు ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి. లేకపోతే ఈ మరణాలకి ఏదో ఒక పరిష్కారం చూపించాలి, న్యాయం చేయగలగాలి. దాంతో చేస్తున్నాం. తప్పనిసరిగా అన్నీ సక్రమంగా జరుగుతాయని కూడా ఆశిస్తున్నాం. ఓకే సార్. ఒకవేళ మీకు వైసీపీ నుంచి టికెట్ వస్తే మీరు వెళ్తారా సార్? వైసీపీ నుంచి చేత అంటే ఇప్పుడు ఈ చేతులు అయితే ఆ గీత లేదండి. 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గజ్జల్లోనే ఉనికి పుట్టించినోని నాకు వైసీపీ నుంచి ఆహ్వానం ఎందుకు వస్తుంది? వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇస్తే మాత్రం నేను ఎందుకు తీసుకుంటాను? నేను తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీలతో కలిసే ఉద్యమం చేయాలనుకుంటున్నాను. ఇంకో మాట కూడా చెప్తా ఆదిత్య గారు, అసలు ప్రతిపక్ష పార్టీలను ఏకవాక్య తీర్మానం మీద ఐక్యంగా పోరాడాలని చెప్పే ఉద్యమకారుల్లో నేను మొదటవాడిని. ఒక జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తేనే ప్రతిపక్ష పార్టీలు కాదు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. ఎందుకంటే అది ధర్మయుద్ధం అని మనం అనుకుంటున్నప్పుడు ఇక్కడ రాజకీయాల ప్రస్తావన ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు బలమైన వ్యక్తి. ఆయన జయించాలంటే సరే గట్టి పోరాటం జరగాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా కలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు కలిసినా కూడా అది ధర్మయుద్ధమే అవుతుంది. ప్రజలను ఆలోచింపజేయాల్సిందే.